జాబ్ ఎట్లుంది? ఏసీపీ అర్జున్ దాస్ నేను పోలీస్ ట్రైనింగ్లో ఉండగా మా బ్యాచ్ అందరినీ మోటివేట్ చేశాడు. అతని వల్లనే నేను పోలీస్ కావాలని పట్టుదల పెరిగింది. అటువంటిది అతన్ని ఎవరో అన్యాయంగా చంపేసి యాక్సిడెంట్ లాగా కేసు క్లోజ్ చేశారు. కానీ ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నా. మా ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అర్జున్ దాస్ గురించి అని చెప్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఈ విషయంలో ఏ పోలీస్ ఆఫీసర్ హెల్ప్ చేయలేడు, ఎందుకంటే ఈ కేసులో పెద్ద పెద్ద ఆఫీసర్ల ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతను ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్. సస్పెండ్ అయినా అతను మనకేం హెల్ప్ చేయగలడు? ఈ విషయంలో అతను తప్ప ఎవరు హెల్ప్ చేయలేరు. నువ్వు వెళ్ళి కలువు, నేను కాల్ చేసి చెప్తా. ఓకేనా? రైట్ మన నవీన్ నన్ను ఎందుకు పిలిచావు? 3 రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ కాదు మర్డర్ అంటే మాకు 1 year పట్టింది. అందుకని మీ హెల్ప్ కావాలి. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది నవీన్? పదండి చూపిస్తాను. ఓకే సార్, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని అతనిలో చంపేశారు. అతను చనిపోకముందుకు అతను డీల్ చేసిన కేసు డీటెయిల్స్ ఒకసారి నేను చెక్ చేయాలి. ఓకే సార్. ఇదిగోండి సార్ కేసు డీటెయిల్స్. ఇతను ఎవరు నవీన్? ఇతను ఒక డ్రగ్ సప్లయర్ సార్. ఇతను అరెస్ట్ చేసిన ఈవినింగ్ రోజే సార్కి యాక్సిడెంట్ అయింది. ఇతను ఏ జైల్లో ఉన్నాడు నవీన్? అరెస్ట్ చేసిన తెల్లారే బెయిల్ మీద బయటకు వచ్చింది సార్. అవునా? ఇతను ఎక్కడ ఉన్నాడో డీటెయిల్స్ కనుక్కో నవీన్. ఇక్కడ ఎందుకు ఆపే నవీన్? అతనే సార్ మనం వెతుకుతున్నది. హలో సార్, చెప్పండి. హలో నవీన్, నువ్వు అన్నది నిజమే నవీన్. ఈ కేసులో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటకు రావాలంటే వీడిని పట్టుకోవాలి. నేను వీడిని పట్టుకునే పనిలో ఉంటాను. నువ్వు సరే. ఓకే సార్, అలాగే. అరే మీ ఓడేంద్ర ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు. బాస్ ఈ నెల డబ్బులు కట్టమంటుండు, వసూలు డబ్బులు. ఓకే సరే అన్న, చెప్తా. అరే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. రేపటి వరకు నా చేతిలో డబ్బులు ఉండాలి.
ప్యాకెట్ ఇవ్వను. ఏం ప్యాకెట్? రోజు నువ్వు అమ్మేదే. నా దగ్గర ఏం ప్యాకెట్లు? ఇది నా అడ్డ, ఇక్కడ నన్ను ఎవ్వడేం పీకలేదు. అరే ఈయన కుమ్మాయన్ రాయని. నువ్వు మా ఏరియాకి వచ్చి మా వాళ్ళనే కొడుతున్నావు. ఆదిత్య, విక్రమాదిత్య.